ఒక నువ్వులో సాటిస్ఫై అయినాను. ఇదే పొలంలో ఇప్పుడు ఉండే పొలంలోనే నేను ఎకరాకు 8 మూటల బస్తాలతో పండించాను. ఆ పొద్దు 9,000తో అమ్మాను బస్తా. 76 కేజీలు 9,000 దానా నేను అమ్మేశాను. అప్పుడు మళ్ళీ ఒక సంవత్సరము 25 ఎకరాలు నుంచి 30 ఎకరాలు వేశాను నువ్వు. ఆ సంవత్సరం కూడా అందరూ 200 దాడతాయి అనే టైంలో వర్షం లేక అడిగి 150 మూటలు నువ్వులైనాయి. ఆ సంవత్సరం కూడా 5-6 లక్షలు పెట్టుబడి పెట్టింటే 12 లక్షలు వచ్చింది. సాటిస్ఫై అయినాం. ఈ 2-3 ఏళ్ళ నుంచి నువ్వు వేస్తా అది పొలం మార్పు జరగాలి కదా అని పోయినసారి దప్ప వేయలేదు. ఈ దప్ప చిన్నకాయ మనకు కూడా వ్యవసాయం బరువైపోయినది. ఈ టైంలో యూట్యూబ్లో నేను చూసి మళ్ళీ పోయి ఒక రైతులను 5-6 మందిని రైతులను అనంతపూర్ ఏరియాకు పోయి మదిగుబ్బ కదిరి అక్కడ ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ ఎట్లా దీని పరిస్థితి ఏమి కదా అని ఎంక్వైరీ చేసుకొని వేశాను. 12 ఎకరాలు వేశాను. మీరు చిన్నకాయ వేసుకోవాలనుకుంటే వేరే రకము మీరు వద్దు, ఇదే వేసుకోండి. దీంట్లో ఎలా అంటే మందు కొట్టాల్సిన అవసరం లేదు, ఎటువంటి కెమికల్ వాడాల్సిన అవసరం లేదు, దీనికి ట్రిప్స్గా రావు, పురుగు రాదు, ఏమీ రాదు. ఇది ఏమంటే పంటకాలము ఇది 4 నెలలు పడుతుంది. కరెక్ట్గా 4 నెలలకు అవతలనే ఒక 5 రోజులు 10 రోజులు. అది కనుక 3 నెలలకు ఎటువంటి పరిస్థితుల్లో పీకేయాల. దానికి దీనికి డిఫరెన్స్ నెలకు తేడా ఉంది. ఈ రకము కదిరి లేపాక్సి 1812 అంటారు ఈ రకాన్ని. ఈ శాస్త్రవేత్తను కన్నపెట్టిన శాస్త్రవేత్తకు ఈ రైతులకు నాకైతే అతన్ని నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఇది కనిపెట్టిన దానికి ప్రతి రైతుకు ఇంకా ఇలాంటి ఎన్నో కనిపెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జేఏళ్ళకు అబ్బా అంటే 15-20, లేకపోతే అబ్బా అంటే ఒక 30 కాడికి వస్తాయి. అవి ఎత్తు పెరుగుతుంది. ఎత్తు పెరిగినప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు దానికి బూడిద తెగులు అనేది ఎక్కువగా గాలి ఆడదు. ఫస్ట్ పాయింట్ దానికి ఇది ఎత్తు తక్కువ కాబట్టి దీనికి గాలి ఆడుతుంది. ఎటువంటి బూడిద తెగులు కానీ ఏదే కానీ ఇప్పటికైతే రాలేదు. మేము తీసుకొచ్చి కింటా వచ్చేసి 18,000తో తీసుకున్నాను. 40,000 ఎకరాకి ఎక్కువైందంటే ఇత్తనం ఖర్చు ఎక్కువైంది, కానీ బాధపడలేదు. ఇప్పుడు మార్కెట్కు మామూలుగా 2,000 పోని 3,000 పోని 40 కేజీలు బస్తా 40 ఇప్పుడు 50 బస్తాలు అయినాయి. 2,000 పోయినా ₹1,00,000 వస్తుంది. అంటే 40,000 పోయినా 60,000 వస్తుంది కదా అని సాటిస్ఫై ఉన్నాము.